పెద్దదన్వాడ రైతులకు సంకెళ్లు వేసిన ఘటనకు బీఆర్ఎస్ నేతలు ఖండించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, లగచర్ల రైతులు తీరుగానే పెద్దదన్వాడ రైతులకు కూడా సంకెళ్లు వేసి చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లిన ఘటనను చూస్తుంటే మొత్తం యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మండిపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. పెద్దదన్వాడ రైతులు విత్తనాలకు వ్యతిరేకంగా విత్తనాల ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే వారిని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చిన ఘటన యావత్ తెలంగాణ రైతాంగాన్ని మరొకసారి కలవరపెట్టింది. వాళ్ళ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. ప్రజా పోరాటాలను పూర్తిగా నిర్మూలించే పని చేస్తున్న కూడా ఇవాళ మనకు అర్థమవుతుంది. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లగచర్లకు సంబంధించిన గిరిజన రైతులకు బేడీ వేసిన ఉదంతో మనవక ముందుకి వాళ్ళ మళ్ళొకసారి అలంపూర్ గద్వాల జిల్లాకు సంబంధించిన పెద్దదన్వాడ రైతులకు బేడీ వేసిన విషయం ఇవాళ మళ్ళొకసారి చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించి ఇవాళ ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణలో పాలన కొనసాగిస్తుందే తప్ప ఇవాళ రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు అనేది తేలిపోయింది. ఇవాళ ఆనాడు రాజుల చక్రవర్తుల లాగి ఇవాళ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారే తప్ప దీనికి అంతకు మించి లేదు. వాళ్ళ దేశానికి అన్నం పెట్టే రైతుకే సంఖ్యలేస్తే తెలంగాణ రైతాంగం పరిస్థితి ఈ విధంగా ఇవాళ ఆ కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గం అర్థం పట్టినట్లు కనిపిస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ ఆనాడు ఎమర్జెన్సీ రాజ్యం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా మనం ఇవాళ స్పష్టం చేసుకోవచ్చు. చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటన యావత్ తెలంగాణ రైతాంగాన్ని మళ్ళొక్కసారి వాళ్ళ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా రైతులను ఇది తీవ్ర ఇబ్బందులకు పెడుతుంది. ఇథనాల్ కంపెనీ వద్ద రైతుల మీద ఈ ప్రభుత్వం ముక్కుమాదం మోపుతున్న విషయం తెలిసింది. ఇది అత్యంత దారుణం. ఈ ప్రభుత్వం వెంటనే నడిగడ్డ రైతుల క్షమాపణ చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కేటీఆర్ సైతం ఎక్స్వేదిగా స్పందించారు. ఇది రైతు నిరంకుశ ప్రభుత్వానికి పరాకాష్ట అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ ప్రభుత్వం చేసిన విధానాలను ఎండగట్టామని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలకు పోలీసుల సంఖ్యలు వేసిన ఘటన ముఖ్యమంత్రి రాక్షస మానసత్వానికి పరాకాష్ట అని చెప్పేసి కూడా చెప్పారు. పెద్దదన్వాడ గత కొద్ది నెలలు ఇథనాల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే చివరికి దొంగలు నేరస్తుల్లాగా బేడీలు వేయడం క్షమించడానికి నేరం అంటూ కూడా బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ వేదికగా స్పందించారు. గతంలో లగచర్ల అల్లుడి ఫార్మా కంపెనీ అడ్డుకున్నారనే కోపంతో గుండెపోటు వచ్చిన రైతుపై కనికరం కూడా లేకుండా బేడీలు వేసి ముఖ్యమంత్రి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెద్దదన్వాడ రైతుల విషయంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కన్సర్నల్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి రైతులందరికీ వెంటనే ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఏదైతే ఈ పెద్దదన్వాడకు సంబంధించిన రైతులకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ అనేక రోజులుగా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసులు వారిపై దాడులు చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం పెద్దలు చేతిస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో కూడా రైతులంతా చెప్పిన పరిస్థితి ఉంది. ఇవాళ కోర్టు నుంచి తీసుకొచ్చే క్రమంలో బేడీలేసి వాళ్ళ మళ్ళొక్కసారి రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ముఖ్యమంత్రి క్షమించడానికి నేరం చేశారంటూ కూడా ఇవాళ రైతు సంఘాల నాయకులంతా కూడా మండిపడుతున్నారు. లగచర్ల నుంచి రాజోలి దాకా రైతుల చేతులకు సంఖ్యలు పౌరత్వ నేతలకు నిర్బంధాలు ఇవేనా రేవంత్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్ళంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. అంటే ప్రజా సంఘాలతో పాటు ఇట్లా ఎవరైతే ప్రజల కోసం కావచ్చు ఇలా రైతాంగం వారి భూముల కోసం పోరాటం చేసే వారిపై ఉక్కు పాదం మోపుతూ వారికి క్షమించరాని శిక్షలు వేసే విధంగా ఇవాళ బేడీలు వేసిన ఘటన యావత్ తెలంగాణ రైతులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు ఈ విధంగా బేడీలు వేయడం ఏంటని చెప్పేసి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఏదైతే బేడీలు వేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా రైతులను దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతులే గుణపాఠం చెప్తారని చెప్పేసి రైట్ లివిల్, థ్యాంక్ యూ.